కాకినాడ జిల్లా మల్లిశాల సిద్ధ వైద్యులు సిద్ధరామయ్యకు సిద్ధ వైద్య శిరోమణి బిరుదు లభించింది. హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ద్వారా ఈ బిరుదును అందుకున్నారు. తాను ఎవరి వద్ద వైద్యం నేర్చుకోలేదని సిద్ధరామయ్య తెలిపారు. ప్రకృతిలో లభించే ఆకులు, వేళ్లు ద్వారా వైద్యం అందించడం, శిష్యుల్ని తయారు చేయడం జరిగిందన్నారు. ఆ వైద్యం ద్వారా ఇక్కడ ఆశ్రమం నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ బిరుదు అందుకున్న ఆయన శిష్యులు, మల్లిశాల గ్రామస్తులు అభినందనలు తెలిపారు. తపస్సు అంటే తనను తాను తెలుసుకునేటువంటి వేద ప్రోక్తమైనటువంటి మహావిద్య, మహాప్రాణ విద్య. అది ఇక్కడ నేను 2000 సంవత్సరం నుంచి కూడా నేను ఇక్కడ అభ్యాసం చేసుకుంటున్నాను. ఈ కొండ మీద కూడా ఒక 2 సంవత్సరాల మంది కోకొల్లలు ఉండేవారు. ఈ అనేక రకాల సమస్యలు, ఆరోగ్య సమస్యల గురించి, ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి నన్ను ఎందరో అడుగుతూ ఉండేవారు. ఆధ్యాత్మిక పరంగా వాళ్ళకి ఎన్నో రకాల శిక్షణలు ఇచ్చాను. వైద్య పరంగా కూడా నా తపో దీక్ష ద్వారా ఏదో ఒక 4 రకాల ఆకులు, వేర్లు నూరి వాళ్ళకి ఇస్తే నాకు బాగా పనిచేసింది. మీరేమిచ్చారు గురుగారు అని వాళ్ళు 10 మందిని తీసుకురావడం. అలాగే 2002 సంవత్సరం అంటే 2002 సంవత్సరం నుంచే నేను ఈ వైద్యం అనేది, సిద్ధ వైద్యం అనేది మొదలుపెట్టాను. హైదరాబాద్లో ఎన్టీ రామారావు గార్డెన్లో తెలుగు యూనివర్సిటీలో మన హర్యానా గవర్నర్ అయినటువంటి, మాజీ గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయుల గారి ద్వారా చేతుల మీదుగా నాకు ఈ సిద్ధ వైద్య శిరోమణి అవార్డు ప్రజెంట్